చల్లగా. అథర్ జగడం చేసేస్తాం, రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేరా పిడిగులం. మరణ జననం రాణీరాం, మరణం మింగేస్తాం, బుగల బగలగరళం మాపలు పేఢమరుకం. మా ఊపిరి నిప్పుల ఉప్పన, మా ఊహలు వత్తుల వంతన, మా దెబ్బకు దిక్కులు పిక్కడిల్లిపోయే రంపం. జగడం చేసేస్తాం, రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేరా పిడిగులం. మరణ జననం రాణీరాం, మరణం మింగేస్తాం, బుగల బగలగరళం మాపలు పేఢమరుకం. జగడం చేసేస్తాం, రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేరా పిడిగులం. మరణ జననం రాణీరాం, మరణం మింగేస్తాం, బుగల బగలగరళం మాపలు పేఢమరుకం. విడిపోని భూమి క్షణం మా పాట సాగేనులే. హో నడిరేయే సూర్య దర్శనం, రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే. ఓ మాట ఒక్క బాణము మా సిద్ధాంతం, పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం. జోహారు చెయ్యాలి లోకం, మా జోరు చూసాక ఈనాడే. జగడం చేసేస్తాం, రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేరా పిడిగులం. మరణ జననం రాణీరాం, మరణం మింగేస్తాం, బుగల బగలగరళం మాపలు పేఢమరుకం. మా ఊపిరి నిప్పులు ఉప్పెన, మా ఊహలు కొత్తులు వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కడిల్లిపోయే రంపం. జగడం చేసేస్తాం, రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేరా పిడిగులం. ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు పాట ఒక ఎత్తు అయితే, నువ్వు డ్యాన్స్ చేయడం ఇంకొక ఎత్తు అయితే, వెనకాల ఆకాంక్షవల్లి పూనకం వచ్చినట్టు. ఆకాంక్ష, ఏమైంది నీకు? పాట బాగా ఇష్టమా, లేకపోతే తను బాగా పాడాడనా, లేదా నీకు ఎనర్జీ ఎక్కువైందా ఏంటి? నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం సార్, ఊపున్న పాట, అందుకనే డ్యాన్స్ చేశాను. ఊపున్న పాట. ఓకే, చేసేస్తాం అన్నట్టు మీరిద్దరు కలిసి జగడం చేశారు ఇప్పుడైతే, అంతేనా? దున్నేస్తాం, రగడం. అదేంటి ఒకసారి పాడకుండా వచ్చేదు?
ఏంటది? పల్లవి పాడకుండా చెప్పు. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పెడుగులం. తర్వాత ఏంటి? మరల మరల జననం రాణీరాం, మరల మరల మరణం మింగేస్తాం, బుగల బగల గరళం మా పిలుపే ఢమరుకం. మింగేసాం, అక్షరాలని మింగేసాం. కానీ ట్యూన్ సరిగ్గా పాడావమ్మా, ట్యూన్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. ఆ స్టెప్లో తిరగలేదు. ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ చూస్తా రేపు. ఏంటి ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఓకే, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఏమనాలో ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. ఏం చేయమంటావు? మరణ అంత క్యూట్గా ఉంది నాన్న. క్యూట్గా పాడితేనే కష్టం, మార్కులు ఎలా వేయాలో అర్థం కాదు. ఇదేమో కాంపిటీషన్. ఏం చేద్దాం నాన్న? చాలా మంచి ప్రయత్నం. ఆ ఫస్ట్ ఇది చాలా ముద్దుగా అనిపించినా కూడా హై నోట్స్ చాలా బాగా పలుకుతున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. మధ్యలో డాన్స్ చేసావు కదా నువ్వు. అవును మ్యామ్. డాన్స్ చేసి సెకండ్ చరణానికి ఒక 4 bars ముందు సెటిల్ అయిపోయావు అక్కడ. నీకు ఆయాసం అనిపించలేదా? లేదు మ్యామ్. అన్నీ చేసేసేయగలవు. డాన్స్ చేస్తూ పాడటం కష్టం అంటారు కదా. అవును మ్యామ్, కానీ ఏంటంటే ఎక్కువ డ్యాన్స్ చేస్తే పాడడం కష్టం అవుతుంది, కానీ ఏంటంటే ఓన్లీ తక్కువ డ్యాన్స్ చేసి స్టామినా ఉంచుకుంటే అప్పుడు పాడడానికి అవుతుంది. ఓ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సజెషన్ నాన్న. నేను కూడా నీ దగ్గర నేర్చుకుంటాను ఇది ఎలా చేయాలి. లైట్గా డాన్స్ చేయండి, 4 బార్ల ముందు ఆగేయండి, అంతే అంతే. ఓకే, నెక్స్ట్ టైం Sure. ట్రై చేయండి మీ షోస్. తప్పకుండా తప్పకుండా. Okay. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్స్ ఫర్ ది సజెషన్. యు ఆర్ వెల్కమ్ మ్యామ్. ఓయో థ్యాంక్ యూ. సుస్వర కమాండో మ్యూజికల్ స్ట్రైక్ ఇది, సర్జికల్ స్ట్రైక్ కదా ఏమయ్యా? గత ఎపిసోడ్స్లోనే చెప్పాను నేను, నువ్వు పాడే దాంట్లో బాగా మంచి విశ్వాసం ఉంటుంది, మంచి నమ్మకంతో పాడేస్తావు నీ మీద నువ్వు. ఇప్పుడు కూడా అట్లాగే పాడేవా? కవి అవుతాడా సార్? అవును సార్. కాదు కాదు, గాయకుడే అవుతాడు. గాయకుడు అవుతాడా? ఎందుకనంటే మాటలు ఎగరగొట్టేశాడు, గాయకుడు మాత్రమే చేస్తాడు ఆ పని. సార్ నేను కూడా ఒక సినిమా ఏంటి సార్ మమ్మల్ని అంత మాట సార్ వేశారు? లేదు 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 లేదు. అంటే మీకు కవి దృష్టి స్వరం మీద ఉండదు, ఆ మాటలు ఎట్లా ఉన్నాయి, మాటలు దాని మీద ఉంటుంది. వాడికి గాయకుడికి ఏంటంటే స్వరం మీద ఉంటుంది దృష్టి, మాటలు అటు ఇటు అయినా సరే పట్టించుకోడు. చూడండి వాడు అదే పని చేశాడు. రెండవది అది ఇది కాదు, నేను చెప్తా, అందరిది చెప్తాను, నాకేం లేదు. నేను ఇంత క్రితం పాటలో అదే నువ్వు అదే నేను పాటలో సంగీత దర్శకుడు గొప్ప అనేది తెలుస్తున్నది అని చెప్పాను. నిజానికి ఇప్పుడు ఈ పాటలో మరి అదే సంగీత దర్శకుడు మహానుభావుడు. ఈ పాటకి గాయకుడు లేకపోతే అది శోభించదు, అది మనవాడే రుజువు చేశాడు. కారణం ఏంటంటే వాడి లేత కంఠం. ఇంత మేఘగర్జనంతో పాడవలసినటువంటి గాయకుడు కావాలి ఈ ఆర్కెస్ట్రాకి. అసలు అద్భుతమైనటువంటి ఉరుములు మెరుపులతో మొత్తం అసలు ఎగుడు దిగుడు గగనం అన్నాడు. అసలు గురుగారు వేటూరి గారు ఎగుడు దిగుడు గగనం ఏమిటి అసలు? మామూలు మాట అసలు. భూమి ఎత్తు పొలాలతో ఉండొచ్చు, వాయువు ఉండొచ్చు, కానీ ఎగుడు దిగుడు గగనం అన్నాడు. అది ఎంత ఎంత అద్భుతమైనటువంటి సైన్స్ అది. ఊరికేనే అనలేదు ఆయన. అలా అదంతా వేరే సబ్జెక్టు. అంత అద్భుతమైన పాట చేసినా సరే, ఎవరు ఎంతంత గొప్ప సంగీత దర్శకుడైనా సరే, ఒక మేఘగర్జనంతో దాన్ని అర్థం చేసుకుని ఆ భావాన్ని, ఆ భావ ప్రకటన చేసేటువంటి ఒక బాలుగారు లాంటి వాడు గాయకుడు లేకపోతే ఈ పాట చేసి కూడా ప్రయోజనం ఉండదు. అది ఎవరో కంఠస్వరం లేకపోతే వెలవెలపోతుంది. ఇంకేనంటే బాలుడితో పాటించేటప్పటికి బాలు గొప్పతనం తెలిసింది ఇప్పుడు. అంటే ఆ కంఠస్వరం మేఘగర్జనం లాంటి కంఠస్వరం ఉన్న గాయకుడే ఈ పాటని మహాద్భుతం చేస్తాడు. దానికి తగినట్టుగా అసలు అవేమిటి ఆ శబ్దజాలంలో మరి వేటూరి గారు ఎంత చక్కగా అందంగా చక్కగా ఆయన పొందికగా పదాలన్నింటినీ వేశారు. అంత మహాద్భుతమైన భావాన్ని సృష్టించాడు ఆయన. కనుక గాయకుడు, కవి, సంగీత దర్శకుడు ముగ్గురే. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి విశ్వరూపం కనిపిస్తుంది. ఎక్కువగా దాని ప్రాతిపదిక, దాని ప్రధానంగా పునాది సంగీత దర్శకుడే. చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసేవా నువ్వు కుర్రవాడ, మామూలుగా చేయలేదు నువ్వు. మనకి బాల గణపతికి అద్భుతమైన కథలు ఉన్నాయి.
బాల సుబ్రహ్మణ్య స్వామికి మంచి కథలు ఉన్నాయి, గొప్ప కథలు ఉన్నాయి పురాణాల్లో. బాలాంజనేయ స్వామికి గొప్ప కథలు ఉన్నాయి, బాలకృష్ణుడికి ఉన్నాయి, బాలరాముడికి ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ తర్వాత ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమవుతారు, ఎంత సాధించగలరు అనటానికి ఆ చిన్న వయసులోనే ఆ కథలలో ఉండే ఆ సన్నివేశాలు తెలియజేస్తాయి మనకి ఆ దేవతామూర్తులవి బాల్యంలో. అట్లాగే ఈ కుర్రాడిలో కూడా ఆ పట్టు వదలని తన పట్టుదల, ఆ దృఢంగా ఆ పాడే లక్షణం అది బాగా కనిపిస్తుంది. చాలా వృద్ధిలోకి వస్తావు. సుస్వర కమాండో బాగుంది. థ్యాంక్ యూ సార్.